Welcome to the jQuery. In this video lo jQuery traversing ante ento chuddamo. jQuery traversing na DOM model aslu actual ga DOM objects ni DOM lo untayi kada objects document object model lo avi ela traversing avuta untayi ఏ ఎలిమెంట్ తర్వాత ఏ ఎలిమెంట్ ఉంటుంది ఒక ఎలిమెంట్ కి ఇంకో ఎలిమెంట్ కి రిలేషన్షిప్ ఏంటి సో ఇంకా చాలా ఉంటుంది కాకపోతే మీరు ట్రావర్సింగ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ div ట్యాగ్ ఉంది కదా ఈ div లో ఏమేమి ఉన్నాయి ఈ బాడీ గురించి మర్చిపోండి ఓన్లీ div ఎలిమెంట్స్ చూడండి ఈ div లో రెండు ul ట్యాగ్స్ ఉన్నాయి ఓకే ప్రతి ul ట్యాగ్ లోనూ ఒక లిస్ట్ ఎలిమెంట్ ఉంది సో ఈ లిస్ట్ ఎలిమెంట్స్ లో స్పాన్ ఫస్ట్ లిస్ట్ ఎలిమెంట్ లోనేమో రెండు స్పాన్లు ఉన్నాయి సెకండ్ లిస్ట్ ఎలిమెంట్ లోనేమో రెండు స్పాన్లు అలాంగ్ విత్ ద ఒక b ట్యాగ్ ఉంది సో ఇక్కడ చూడండి ద div ఎలిమెంట్ ఇస్ ద పేరెంట్ ఆఫ్ ul సో ఇదంతా మనకందరికీ తెలిసిందే సో div ఎలిమెంట్ దేనికి పేరెంట్ ul ఈ ul కి పేరెంట్ ఎవరు div ఎలిమెంట్ అండ్ యాన్సిస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ఆఫ్ ఇట్ సో మళ్ళీ ఇంకోటి ఏంటి ఈ div ఎలిమెంట్ మిగతా అన్నిటికీ ul వీటన్నిటికీ కూడా ఏమవుతుంది యాన్సిస్టర్ అవుతుంది ఓకే కదా సో అంటే ఇప్పుడు ఈ స్పాన్ ట్యాగ్ కి యాన్సిస్టర్ ఎవరు div ఎలిమెంట్ సో ఈ స్పాన్ ట్యాగ్ కి పేరెంట్ ఎవరు లిస్ట్ ఎలిమెంట్ ఈ స్పాన్ ట్యాగ్ కి యాన్సిస్టర్ ul లో ఉంది ప్లస్ div కూడా ఉంది సో గ్రాండ్ యాన్సిస్టర్ ఎవరంటే div ఓకేనా లేకపోతే గ్రాండ్ పేరెంట్ అని కూడా అంటాం వాళ్ళని సో గ్రాండ్ పేరెంట్ గ్రాండ్ పేరెంట్ ఓకే సో తర్వాత ul ఎలిమెంట్ ఇస్ ద పేరెంట్ ఆఫ్ బోత్ li ఎలిమెంట్స్ సో ఇక్కడ ఈ li కి కూడా ఎవరు పేరెంట్ ul ఓకే ul ఎలిమెంట్ తర్వాత ul కి చైల్డ్స్ ఎవరెవరు ఉన్నారు li ఎలిమెంట్స్ ఉన్నాయి ఓకే సో తర్వాత వచ్చేసి li ఎలిమెంట్ ఇస్ ద పేరెంట్ ఆఫ్ and span and child of ul and descendant of the div element ఇప్పుడు ఈ li ని నేను పిలవాలంటే ఏమని పిలవాలి ఓకే ఈ li ఎలిమెంట్ ని పేరెంట్ ఆఫ్ స్పాన్ ఎలిమెంట్ అని పిలవచ్చు లేకపోతే చైల్డ్ ఆఫ్ ul ఎలిమెంట్ అని పిలవచ్చు లేకపోతే డిసెండెంట్ ఆఫ్ div ఎలిమెంట్ అని కూడా పిలవచ్చు ఓకే డిసెండెంట్ ఆఫ్ div ఎలిమెంట్ అని కూడా పిలవచ్చు అంటే ఈ పదాలు బాగా గుర్తుపెట్టుకోండి యాన్సిస్టర్ చైల్డ్ పేరెంట్ డిసెండెంట్ తర్వాత సబ్లింగ్ సో ఈ li ఎలిమెంట్స్ లో స్పాన్ ఈబి అంటే వీటి మూడింటికి కామన్ గా ఏది ఉంది ఒక పేరెంట్ అనేది ఉంది ఏంటిదా పేరెంట్ li సో ఈ మూడింటిని ఏమనాలి అంటే మనం సబ్లింగ్స్ అనాలి ఓకేనా సో ఈ పదాలు కొద్దిగా మనకి నెక్స్ట్ వీడియోలో బాగా రిపీట్ అవుతూ ఉంటాయి సో ట్రావర్సింగ్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట ఆ ట్రావర్సింగ్ మెథడ్ లో ఇవి బాగా యూజ్ అవుతూ ఉంటాయి ఈ పదాలను బాగా గుర్తుపెట్టుకోండి యాన్సిస్టర్ చైల్డ్ పేరెంట్ డిసెండెంట్ సబ్లింగ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ లిసనింగ్